ఇంకా చంద్రమోహన్ మృతికి సంబంధించి చంద్రమోహన్తో ఉన్న అనుబంధం మనతో పంచుకునేందుకు ప్రముఖ నటుడు అలీ గారు జాయిన్ అవుతున్నారు. అలీ గారు నమస్కారం అండి. అలీ గారు, చాలా విషాద వార్త. తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక్కొక్కరుగా చూస్తూ ఉన్నాం. కృష్ణంరాజు ఇలాంటి ప్రముఖులందరూ కూడా కళామ తల్లిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈరోజు చంద్రమోహన్ మరణంతో ఒక రకంగా చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులు అందరూ శోకసంద్రంలో మునిగిన పరిస్థితి. సో మీకు చంద్రమోహన్ గారితో ఎలా అనుబంధం ఉండేది? చాలా సినిమాల్లో కూడా కలిసి నటించారు. చాలా సినిమాలు ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 85 సినిమాలో యాక్ట్ చేసి ఉంటాను ఆయన కాంబినేషన్. అంటే తమ్ముడుగా చేసా, తర్వాత కొడుకుగా చేసా. అమ్మాయి కాపురం సినిమాలో అంటే ఆయన నేను కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, ఎందుకంటే జనరల్గా డైరెక్ట్గా గుర్తున్నానంటే ఆర్టిస్ట్కి మెమరీ పవర్ అవసరం. సో కాబట్టి మెమరీ పవర్ చాలా ఉంది, అది గుడ్ అని నాకు అప్రిషియేట్ చేయడం జరిగింది. అండ్ సినిమా చేసిన తర్వాత డబ్బింగ్ చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేసి అది చాలా బాగా చేశారు, డెఫినెట్గా సినిమా హిట్ అయితే మీకు అవార్డు వస్తుంది అన్నారు. నిజంగానే అలాగే నాకు మంచి అవార్డు, ఉత్తమ ద్వితీయ కథానాయకుడు అని చెప్పి మంచి అవార్డు కూడా వచ్చింది. అంతేకాకుండా చాలా శ్రద్ధగా ఉండేవారు లొకేషన్స్ లో కూడా. ఈ రోజున మన మధ్యన లేదు అందుకని ఆ వార్తని తీర్చుకోలేకపోతున్నాం. అంతేకాకుండా ఈజ్ వెరీ గ్రేట్ యాక్టర్. హీరోగా ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో హిట్ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో చేశారు. ఫాదర్ గా, బ్రదర్ గా, మావుగా, అన్నగా ఎన్నో అంటే ఒకటి రెండు కాదు, ఎన్నో. దాదాపు నాకు తెలిసి ఒక అంటే ఈ క్యారెక్టర్ మనం ఎంత నిర్ణయం చేస్తే బాగుంటుంది అనుకొని ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేసే నటుడు ఆయన. విశ్వనాథ్ గారి కాంబినేషన్లో, అలాగే బాపు గారి కాంబినేషన్లో చాలా మంది డైరెక్టర్స్, రాఘవేంద్రరావు గారు అండ్ అలాగే జంజాల్ గారు, సత్యనారాయణ గారు, ఇలా ఎంతో మంది డైరెక్టర్స్ కి ఆయన ఇష్టమైన నటుడు. రోజు మన మధ్యన లేకపోయినా వారి గుర్తులైతే మనకి ఎప్పుడో ఉండిపోతాయి. వారి కుటుంబానికి నా ప్రజా సానుభూతులు. రైట్ అలీ గారు.